అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఆయనకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది నాంపల్లి సిబిఐ కోర్టు. ఈ వార్తతో సగం సిక్కి శల్యమైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకొక పిడుగు లాంటి వార్త ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పిందనమాట. అదేంటి అంటే ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూపి లాగుతా ఉంటే చీమల పుట్టలో నుంచి చీమల గద బయటకు వచ్చినట్టు నిందితులు బయటకు వస్తానే ఉన్నారు. ఇప్పుడు తన ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ ని, అంతేకాకుండా ధనుంజయ రెడ్డిని, గోవిందప్పలను కూడా ఈ లిక్కర్ స్కామ్ లో భాగం చేస్తూ సిట్ అధికారులు పెద్ద బాంబే పేల్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో. సీఎంఓ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు ఈ ధనుంజయ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా పనిచేసినటువంటి గోవిందప్ప బాలాజీని కూడా ఈ కేసులో కీలక పాత్రధారులుగా సిట్ అధికారులు చేర్చడం జరిగిందనమాట. ముడుపుల యొక్క కుట్రలో వీళ్ళది ప్రధాన పాత్ర అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఎంక్వైరీలో తేలింది. వైసీపీ హయాంలో జరిగినటువంటి 1000 కోట్ల మద్యం కుంభకోణంలో ఈ ముగ్గురిది కూడా ప్రధానంగా పాత్ర ఉంది అని చెప్పేసి సిట్ అధికారులు తేల్చడం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్ కి సంబంధించినటువంటి డైరెక్టరు బాలాజీ గోవిందప్ప, ఆయనతో పాటు ఇక ఈ ధనుంజయ రెడ్డి, వీళ్ళను నిందితులుగా కేసులోకి చేరుస్తూ సిట్ న్యాయస్థానంలో అఫిడవిట్ ని దాఖలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి 30 మందిని కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సిట్ అధికారులు. తాజాగా సమర్పించినటువంటి మెమోలో ధనుంజయ రెడ్డిని A31 గా, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని A32 గా, బాలాజీ గోవిందప్పను A33 గా సిట్ అధికారులు కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగిందనమాట. కమిషన్లు ఎంత రాబట్టుకోవాలి, వసూళ్లు ఎంత చేసుకోవాలి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఐడియాతో రూపొందించినటువంటి మద్యం పాలసీని రూపొందించింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. సో అందులో కీలకంగా రాజ్ కసిరెడ్డి A1 గా ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళంతా నెక్స్ట్ పాత్రదారులు అనమాట. ఇక ఇదే కేసులోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే విజయసాయి రెడ్డి తనకు తాను నేను సాక్షిగా ఉన్నాను ఈ కేసులో అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ బట్ విజయసాయి రెడ్డిని కూడా నిందితుడిగా చేరుస్తుందేమో మరి సిట్, చూడాలి, దానికి కూడా టైం పడుతుందేమో. ఇక ఈ ముగ్గురి విషయానికి వస్తే గనక కుంభకోణంలో అన్ని స్థాయిల్లోనూ ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు సిట్ అధికారులు నిగ్గు తేల్చడం జరిగిందనమాట. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు రిమాండ్ రిపోర్టుల్లోనూ ఈ గోవిందప్ప, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ పేర్లు ఆ 4 కూడా బయట పెట్టడం జరిగింది. సో ఆ రిమాండ్ రిపోర్ట్లలో కూడా ఈ ముగ్గురి పేర్లను పొందుపరచడం కూడా జరిగింది. ఇక ఈ ముగ్గురి ద్వారానే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా అమౌంట్ అనేది చేరింది అనేది కూడా అనుమానాన్ని సిట్ అధికారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ దిశగా వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టినటువంటి మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీస్, ఆ కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల దాకా కమిషన్లు వస్తూ ఉంటే, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, సో ఈ ముగ్గురు ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ అమౌంట్ ని నెల వచ్చేటటువంటి ఈ కప్పాన్ని చేర్చే వాళ్ళు అని చెప్పేసి సో ఫైనల్ గా మ్యాటర్ అన్నమాట. ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే తాడేపల్లి కూసాలు కదలడం మాత్రం ఖాయంగా కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలాడు. ఏమని? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడ్డావు, దానికి ఇన్ని కేసులు నీ మీద ఉన్నాయి, ఇకనైనా బుద్ధిగా ఉండు, ప్రజలకి మంచి చేయి అని చెప్పేసి ఒక అవకాశం కూడా ఇచ్చాడు. మారడానికి, మనిషిగా ఉండడానికి, మంచి పాలకుడుగా ఉండడానికి అన్ని రకాలుగా, అటు ప్రజలు కావచ్చు, ఇటు భగవంతుడు కావచ్చు, ప్రకృతి కావచ్చు, అన్ని రకాల అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీలకు మాత్రమే అలవాటు పడ్డాడు. దోపిడీలు చేయడం మాత్రమే తెలిసినోడు కాబట్టి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అన్ని అవకాశాలను దోపిడీల కోసమే వాడేసుకున్నాడు అనమాట. సో ఇటువంటి దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనమైతే ఇప్పటికైతే ప్రెడిక్ట్ చేయలేము. బట్ చూద్దాం. న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.